బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 2 జాబితా విడుదలైంది. 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, అలాగే చేవెల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ పేర్లను ప్రకటించారు. మొదటి జాబితాలో 4 అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ 2 జాబితాలో 5 ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, భువనగిరి స్థానాలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 2వ జాబితా కూడా విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులు అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థుల విషయంలో ఎట్టకేలలో మరొక 5 అభ్యర్థుల్ని అధిష్టానం ఖరారు చేసింది. ఏదైతే 2వ జాబితాకు సంబంధించి మల్కాజ్గిరి నుండి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్, చేవెల నుండి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి మల్లు రవి, ఈ 5 పెద్దపల్లి నుండి గడ్డ వంశీ, ఈ 5 ఫైనల్ చేస్తూ అధిష్టానం 2వ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి జాబితాకు సంబంధించి నల్గొండ కుందూరు రఘువీరెడ్డి, అదేవిధంగా మహబూబాద్ బలరాం నాయక్, మహబూబ్ నగర్ తెల్ల వంశీచంద్ర రెడ్డి, జైరాజ్ సురేష్ శెట్కలను మొదటి జాబితాలో ప్రకటించింది. అంటే మొత్తం ఇప్పటికీ మొదటి జాబితా 2వ జాబితా కలిపి మొత్తం 9 మందితో కూడిన 2 జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 13 మొదటి జాబితాలో 4 ప్రకటించినప్పటికీ మిగతా 13 సంబంధించిన అభ్యర్థుల విషయంలో సీరియస్ గా అధిష్టానం కసరత్తు చేసింది. ఏదైతే ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఏఐసిసి ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, ఎన్నికల కమిటీ కూడా సీరియస్ గా కసరత్తు చేయడంతో పాటు కొలిక్కి తీసుకురావడానికి కూడా తలనొప్పిగా మారిన అటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఏదైతే కసరత్తు చేసి కొలిక్కి వచ్చిన 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి తాజాగా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కొలిక్కి తీసుకొచ్చి దాదాపుగా రేవంత్ రెడ్డి ఏదైతే 2వ జాబితాకి సంబంధించి ఓలీలోపే ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం అయితే కొద్దిసేపటి క్రితం ప్రకటించిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే మిగతా ఈ 9 పార్లమెంట్ స్థానాలకు పోను మిగతా 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అయితే త్వరలో ప్రకటించే అవకాశం అవుతుందని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల 2 జాబితా విడుదలైంది. 5 స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేవెల నుంచి, మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి, ఇంకా గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. మొదటి జాబితాలో మొత్తం 4 అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 2 జాబితాలో 5 ప్రకటించింది. అయితే ఖమ్మం, నల్గొండ, భువనగిరి స్థానాలపై ఇంకా సస్పెన్స్ నెలకొనే ఉంది.